దేవుని చేత ప్రేమింపబడి ఆయన సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండడానికై ఆయన వాక్యము చేత కనినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 8వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 8వ అధ్యాయంలో ఇప్పటికే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభువు వారు సహాయం చేశారు. అయితే ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ క్రైస్తవ పరిణితి చెందిన క్రైస్తవ జీవితం అనగా పరిణితి చెందటానికి క్రైస్తవ జీవితం పరిణితి చెందటానికి ఉన్నటువంటి కొన్ని మెట్లను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పరిపక్వత చెందిన క్రైస్తవ్యం, పరిణితి చెందినటువంటి క్రైస్తవ్యం, మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం. అనగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తారు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, ఇలా ఒక్కొక్క తరగతి చదువుకుంటూ యవ్వన బిడ్డలు ఒక ఉన్నత స్థాయి చదువులోనికి వస్తారు, ఉన్నత స్థాయి జ్ఞానాభివృద్ధిలోనికి వస్తారు. ఉన్నత స్థానంలోనికి, ఉన్నత జ్ఞానాభివృద్ధిలోనికి రావాలి అంటే వారు అనేకమైనటువంటి మెట్లను ఎక్కుకుంటూ రావాలి. అంతేగాని ఒకేసారి ఉన్నత స్థాయిలోనికి రాలి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పరిణితి చెందటానికి, అభివృద్ధి చెందినటువంటి క్రైస్తవ్యంగా ఉండటానికి, అసలైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనము అసలు క్రైస్తవ జీవితం అనగానే ప్రారంభ క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, క్రైస్తవులు అవడం అంటే ఏంటంటే మనం ప్రధానంగా క్రీస్తుని గురించి వినడమో, లేకపోతే క్రీస్తుని గురించి తెలుసుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక అద్భుతం ద్వారా, ఒక సూచక క్రియ ద్వారా, ఏదైనా ఒక మేలు చేత ప్రభు ఎవరో తెలుసుకుని దేవుళ్ళలోనికి వస్తాం. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత రక్షణ అనుభవంలోనికి వెళ్తాం. రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత బాప్తీసాన్ని పొందుతాం. బాప్తీసాన్ని పొందిన తర్వాత సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన తర్వాత వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇది రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మెట్లు. కానీ పరిణితి చెందినటువంటి విశ్వాస జీవితానికి ఉండవలసినటువంటి మెట్లు యేసు ప్రభువు వారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. వాటిని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేశాను. యోహాను రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయం 31వ వచనం అలాగే 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు పరిణితి చెందినటువంటి క్రైస్తవ జీవితంలో, అభివృద్ధి చెందిన క్రైస్తవ జీవితంలోనికి మనం వచ్చిన తర్వాత మనము సత్యము ద్వారా స్వతంత్రులమవుతాం. సత్యము ద్వారా స్వతంత్రులమవుతాం. అంటే ఆ సత్యము మనం ఏం చేస్తుందంటే స్వతంత్రులు చేస్తుంది. ఏ స్వతంత్రము? భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. ఏ దేశం నుండి, ఎవరి దగ్గర నుంచి మనకు స్వతంత్రత వచ్చింది? బ్రిటిష్ ప్రభుత్వం వారి దగ్గర నుంచి స్వతంత్రత వచ్చింది. జాగ్రత్తగా విందాం. మరి మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది కదండి, ఇంకా స్వతంత్రం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ స్వతంత్రం అనేటువంటిది ఈ స్వతంత్రత కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛ, ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రత, ఆత్మ సంబంధమైన విడుదల, ఆత్మ సంబంధమైనటువంటి నెమ్మది, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. అది ఎలా కలుగుతుందంటే
సత్యము ద్వారా కలుగుతుంది. సత్యము ద్వారా కలుగుతుంది. అయితే ఈ సత్యములోనికి మనం రావాలంటే వాక్యంలో చెప్తున్నాడు 4 మెట్లు చెప్పాడు. యేసు వారు అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు? యేసు వారు నమ్మిన యూదులతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే యూదుల్లో కూడా చాలా మంది యేసయ్యను నమ్మారు. అంటే ఆయన మెస్సియనో, ఆయన రక్షకుడనో, లేకపోతే ఆయన విడుదల చేస్తాడనో, ఆయన స్వస్థపరుస్తాడనో చాలా మంది నమ్మారు. నమ్మినటువంటి యూదులు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ నమ్మినటువంటి యూదులతో యేసు వారు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన ఎడలా. అంటే మొట్టమొదటిది నమ్మకం, రెండవది ఆయన యొక్క వాక్యమందు నిలిచి ఉండుట. మొదటి మెట్టు నమ్మకం, రెండవది ఏంటి? ఆయన వాక్యమందు నిలిచి ఉండటం. ఇక మూడవది ఏంటంటే ఆయన శిష్యులుగా మారటం. ఇప్పుడు నాలుగవది ఏంటంటే సత్యాన్ని గ్రహించుట. 4 మెట్లు. మొదటి నమ్మకం అంటే సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం. రెండవది నమ్మినటువంటి వాడు ఏం చేయాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. మూడవది ఏం చేయాలి? శిష్యత్వాన్ని కలిగి ఉండాలి, శిష్యులుగా బ్రతకాలి. అప్పుడు నాలుగవది ఏం చేయాలి? సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని ఆటోమేటిక్గా గ్రహిస్తా ఉంటున్నాడు. మీరు వాక్యమందు నిలిచి ఉండి నాకు శిష్యులై ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఈ 4 స్టెప్పులు ప్రభు గారు చెప్తున్నారు. అందులో సాధారణమైన క్రైస్తవ జీవితం ఏంటంటే నమ్మకం. అక్కడ యేసువారిని ఆ యూదులందరూ కూడా యేసువారిని నమ్మి వచ్చినటువంటి యూదులందరితో ప్రభు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్తా ఉంటుంటే యేసువారు చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా వారి మనసుకు ఎక్కలేదు. కారణం ఏంటో తెలుసా? వారు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏం చెప్పలేకపోతున్నారంటే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యేసువారు నమ్మారు కదా అని యేసువారి దగ్గరికి వచ్చినటువంటి ఆ యూదులతో ప్రభు వారు చెబుతూ అంటున్నాడు, మీకు స్వతంత్రత కావాలి, మీరు ఇంకా స్వేచ్ఛాపరులు కాదు. అంటే మేము అబ్రహాము సంతానము, మాకు ఏమి స్వతంత్రత ఏమి అక్కర్లేదు, మేము ఆల్రెడీ ఎవరి చేతుల కింద మేము బందీగా లేవు అంటే. కానీ ప్రభు అంటాడు, పాపము చేసిన ప్రతి ఒక్కడు పాపములో బంధింపబడిన వాడే, పాపము నుండి వాడికి స్వతంత్రత కావాలి అంటే. ప్రభు అలా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత యేసువారు అంటాడు, ఇదిగో మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నన్ను చూశాడు, నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూచి సంతోషించాడు అని చెప్పారు. యేసువారు అబ్రహాము కంటే ముందున్నాడని చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి యేసువారిని చూసినటువంటి యూదులు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 51వ వచనం చూడండి, 51వ వచనం 58వ వచనం చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఆయనను. కాబట్టి వారు ఆయన మీద నూటకు రాళ్ళు ఎత్తిరి, గాలి యేసు దాగి దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఏం చేశారు వాళ్ళు? రాళ్ళు పట్టుకుని యేసు వారిని కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎవరిలో రాళ్ళు కట్టుకుని కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ యేసు వారిని నమ్మిన యూదులే, నమ్మనోళ్ళు కాదు. నా మాట మీకు అర్థం, నమ్మనోళ్ళు కాదు. యేసు ప్రభు వారు మెస్సియాని నమ్మనోళ్ళు కాదు, యేసు వారి అద్భుతాలు నమ్మని వారు కాదు, యేసు వారి యొక్క దైవత్వాన్ని, యేసు వారి యొక్క స్థితిని నమ్మని వారు కాదు. యేసు వారిని నమ్మి యేసుతో వచ్చిన వారే, యేసు దగ్గరికి వచ్చిన వారే యేసు వారిని ఏం చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. కారణం ఏంటి? వాళ్ళు యేసు వారిని నమ్మారు మాత్రమే కానీ యేసు వారిలో ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క పరిస్థితిని వారు గ్రహించలేకపోయారు. అంటే వారు ఎక్కడి వరకు నమ్మారంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడో అంతవరకే, ఆయన సూచక్రియలు చేస్తున్నాడో అంతవరకే. అంతకు మించి యేసు వారి మీద వారికి నమ్మకమో లేదు. ఇది సాధారణ క్రైస్తవ్యం. ఈ సాధారణ క్రైస్తవ్యంలో చాలా మంది ఇలాగే ఉంటారండి. సంఘాల్లో ఎలా తెలుసా? చాలా మంది సంఘాలు ఎలా ఉంటారో తెలుసా? నమ్మి ప్రార్థనకు వస్తారు, వాక్యం చెప్పామనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఈరోజు నా కోసమే. వీడికి ఏం గ్రహింపు ఉండదు? సత్య గ్రహింపు. సత్యం అంటే ఏంటో తెలుసా? వాక్య సారాంశమే సత్యము అంటాడు బైబిల్లో.
అది ఆ యొక్క కీర్తనకారుడు వాక్య సారాంశమే సత్యము. ఆ సారాంశాన్ని మనం పట్టుకోం. ఏం పట్టుకుంటాం? ఈ మధ్యలో చెప్పిన చిన్న చిన్న ఉదాహరణలు, చిన్న చిన్న పాఠాలు, లేకపోతే వారు గద్దించినటువంటి మాటలు, ఈ మాటలు పట్టుకుని ఇదిగో పాస్టర్ అలా చెప్పారు, అది చెప్పారు, ఈ కథ చెప్పారు. మీకు ప్రార్థన వాక్యం మీద వెళ్తున్నప్పుడు ఏది ఎక్కువ గుర్తుంటుంది చెప్పండి? మీకు వాక్య సారాంశం గుర్తుంటుందా? వాక్యంలో చెప్పినటువంటి స్టోరీస్ గుర్తుంటాయా? చెప్పట్లేదు. ఇది ఏ క్రైస్తవ్యం అంటే సాధారణ క్రైస్తవ్యం. ఇది సాధారణ క్రైస్తవ్యం, పరిణితి చెందిన క్రైస్తవ్యము కాదు. పరిణితి చెందిన క్రైస్తవ్యం అంటే వాక్యం యొక్క సారాంశము గుర్తుండాలి. వాక్యం యొక్క సారాంశం గుర్తుండాలి. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. సాధారణ క్రైస్తవ జీవితంలో ఉన్నవాడు వాడు పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళాలి అంటే రెండవదిగా ఏం చేయాలో తెలుసా? వాడు వాక్యమందు నిలిచిన వాడే ఉండాలి. ఎక్కడ నిలవాలి? ప్రార్థనలోకి వచ్చినటువంటి మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకుంటే, ఒక పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవించాలి అనుకుంటే ఏం చేయాలి? వాక్యమందు నిలిచి ఉండాలి. మనం పాట పాడతాం, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. వాక్యం గురించి ఎన్ని పాటలైనా పాడేది, ఎన్ని మాటలైనా చెప్తాం. కానీ నేను అడుగుతున్నాను, మీరు ఎంతమంది వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? మీరు క్రైస్తవులుగా ఉన్నారు కదా, దేవుని దగ్గరికి వచ్చారు కదా, దేవునిలో బ్రతుకుతున్నారు కదా, మందిరానికి వస్తున్నారు కదా, ప్రభువుని దేవునికి అంగీకరించారు కదా, ప్రభువుని దేవునిగా నమ్మారు కదా. మీలో ఎంతమంది మీ జీవితానికి వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? కొంచెం పదం అర్థం అవ్వకపోవచ్చు, మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ జీవితాల ప్రయాణాల్లో, మీ జీవిత నడకల్లో, ప్రయత్నాలలో, వ్యాపారాలలో, జీవన విధానంలో, కార్యక్రమాలలో మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు చేసే ప్రతి పనికి, ప్రతి పరిస్థితికి వాక్యమే ఆధారము. నేను చేసే ప్రతి పనికి వాక్యాన్ని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాను. వాక్యమే ఆధారము. వాక్యం ఏం చెబితే అదే నేను చేస్తున్నాను. వాక్యం ఏం చేయమంటే నేను అదే చేస్తున్నాను. వాక్యం ఏది చేయొద్దంటే అది మానేస్తున్నాను. వాక్యములకు విరుద్ధమైన పని ఏది నేను చేయటం లేదు అని చెప్పగలిగిన విశ్వాసులు ఎవరైనా ఉంటే అది రెండవ మెట్టు. మొదటి పెట్టేంటి? నమ్మటం. నమ్మో బహానం ఉంది, దేవుళ్ళలోకి వచ్చే బహానం ఉంది. మరి వచ్చిన నీవు ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హైందవులు బ్రతకటానికి, వాళ్ళ జీవన విధానానికి వాళ్ళకు ఒక ఆధారం ఉంది. ఏంటి? వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకు ఒక ఆధారం. వాళ్ళ మత గ్రంథాలు ఎలా ఉండాలో, ఎలా ఉండమని చెప్పాయో వాళ్ళు అలాగుంటారు. భౌతులు ఎలా ఉండాలో, భౌతులు ఎలా జీవించాలో, బుద్ధుడు ఎలా చెప్పాడో, ఆయన మత గ్రంథాలు ఎలా రాయబడ్డాయో అలా బ్రతుకుతారు. అలా నా మాట అర్థమవుతుందా మీకు? హైందవులు ఎలా బ్రతకాలో హైందవ గ్రంథాలు చెబుతాయి. ఆ గ్రంథాలు చెప్పినట్టు వాళ్ళు బ్రతుకుతారు. బౌద్ధులు బుద్ధుడు చెప్పినటువంటి వాక్య గ్రంథాలు ఎలాగైతే ఉన్నాయో అలా బ్రతుకుతారు. అవి ఎలా చెప్పాయో అలా చేస్తారు. జైనులు వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్పాయో అది చేస్తారు. మహమ్మదీయులు, ముస్లింలు ఖురాన్ ఎలా చెప్పిందో ఆ ఖురాన్ చెప్పినట్టే వాళ్ళు నడుస్తారు. అలా నా మాట మీకు అర్థమైపోయింది పాటకి. మరి మీరు క్రైస్తవులు ఏ మత గ్రంథాన్ని అనుసరించి నడవాలి? క్రైస్తవులు ఏ గ్రంథాన్ని అనుసరించి నడవాలి? చెప్పట్లేదు.
బైబిల్ని అనుసరించి నడవాలి. మరి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మరి నువ్వు జీవించేటువంటి జీవితానికి, నీ జీవన విధానానికి, నీ ప్రయాణానికి, లేదా నీ జీవన ప్రయాణానికి, లేదా నీ జీవితపు ప్రయత్నాలకు, నీ కార్యక్రమాలకు, నీ జీవితపు దైనందిక జీవితానికి దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు? దేన్ని ఆధారం చేసుకుని నీ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నావు? నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. అపోస్తుడైనటువంటి యోహాను రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అమ్మా దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు. హలో, నా మాట వినాలి. ఇక్కడ క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు కొనసాగేవాడు దేవుని అంగీకరించిన వాడు ఆ బోధయందు నిలిచిన వాడు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు. దేవునికి స్తోత్రం. నేనంటున్నాను, ఈరోజు నువ్వు వాక్యాన్ని అంగీకరించావా అని అడుగుతున్నాను నేను. వాక్యానుసారంగా జీవిస్తున్నావా అని అడుగుతున్నాను నేను. నీ జీవితానికి వాక్యమైన ఆధారమా అని అడుగుతున్నాను నేను. పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలో మొదటిది నమ్మావు, రెండవది వాక్యానుసారంగా బ్రతకాలి. కానా అనేటువంటి ఊరిలో ఒక పెండ్లి విందు జరుగుతుంది. ఆ విందుకి యేసయ్య కూడా పిలువబడ్డాడు. యేసయ్యని పిలిచారు ఆ విందులోనికి. యేసయ్యని పిలిస్తే యేసయ్య ఆ విందుకు వచ్చాడు ఆయన. కానీ యేసయ్య ఆ విందులో ఉన్నప్పటికీ ఆ విందులో ఏమొచ్చింది? లోటు వచ్చింది, సమస్య వచ్చింది. యేసు ఉన్నా సమస్య వచ్చింది. నా మాట అర్థం కావాలి మీకు. యేసు ఉన్నా సమస్య వచ్చింది. కారణం ఏంటి? యేసుని పిలిచారే తప్ప యేసుకు చోటు, ఆయనకు సమయము ఇవ్వలేదు. ఆయన మాట వినేవాడు లేడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. మరియ వచ్చి, అమ్మా అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే నాతో నీకు పని ఏంటమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు మరియ ఏం చేయాలి? అయితే నీ టైం ఎప్పుడు వస్తే అప్పుడే చేయని వెళ్ళాలి కదా, ఆయన టైం రానప్పుడు. కానీ మరియ ఏం చేసింది? అక్కడ ఉన్న పనివారిని పిలిచి ఆయన మీతో, అంటే నేను అంటాను ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడంటే ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చేస్తే లోటు తీర్చబడుతుంది. ఆయన చెప్పింది చేస్తే సమస్యలు తీర్చబడతాయి. ఆయన చెప్పింది చేస్తే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారుతాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఉన్నట్టు కదా, నీవు ఆయన వాక్యమట మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమే మనకు పాదములకు దీపంగా, త్రోవకు వెలుగుగా ఉండి మన సమస్యలో పరిష్కారం ఇచ్చి, మన బాధలలో నెమ్మదినిచ్చి, మనకు శోధనలో నెమ్మదినిచ్చి, మనను బలపరిచేది, స్థిరపరిచేది, భద్రపరిచేది, నడిపించేది. ఆమేన్. నేనంటున్నాను, మరి ఎంతమంది ఆయనకు సమయం ఇస్తున్నారు, ఆయనకు చోటు ఇస్తున్నారు? చెప్పుకోవడానికే క్రైస్తవులు, కానీ చేసేవన్నీ చెప్పట్లేదు. చేసేవన్నీ దేన్ని అనుసరించి చేస్తున్నాం? లోకాన్ని అనుసరించే క్రైస్తవులమే, కానీ ముహూర్తానికి తాడి కట్టాలి. క్రైస్తవులమే. ఈశాన్యులు బరువు మీకు ఇంకా విడుదల కలగలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు ఇంకా విడుదల రాలేదండి. క్రైస్తవులమే. మంగళవారం ఎక్కడికి డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం ఏ పని చేయకూడదు. క్రైస్తవులమే. మనం చేసే ఎదురొచ్చేవాడు మంచోడై ఉండాలి, చొంగొట్టుకుని మరి ఎదురు రావాలి. క్రైస్తవులమే. అన్ని లోక సంబంధమైనటువంటి ఆచారాలే. నేనంటాను,
ప్రభువారు సమస్తమును మేలుగా ఎంచితే, సమస్తమును మంచిదిగా ఎంచితే, ఆయన ఎంచిన పంచిగా ఎంచిన ప్రతిదాన్ని కూడా మనుషుడు చెడుగాను కీడుగాను ఎంచుతూ ఉన్నాడు. అమావాస్య పౌర్ణమిని లేకపోతే భూమి కానీ, భూమి మీద పక్కన ఉన్నటువంటి చంద్రుని యొక్క యొక్క గ్రహాలు కానీ సరైన రీతిలో పరిభ్రమణము చెందవు. భూమి మీద మనం ఉనికి కలిగి ఉన్నామంటే అమావాస్య పౌర్ణమి కలగాలి. అమావాస్య మంచిది కాదంటే అమావాస్య పీగదాం అనుకుని అమావాస్యను తీసేస్తే చచ్చూరుకుంటాను. నేను అంటున్నాను, మనము వాక్యమును అనుసరించి మాత్రమే మనుషుడు దేవుని కంటే గొప్పడైపోతున్నాడు. ఏదోగా తెలుసా, దేవుడు దేవుని మంచిగా ఎంచాడో దానిని చెడుగా ఎంచుతా ఉన్నాడు. చివరిగా చెక్క మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకేసి అందరూ పొలాలు ఊడిస్తారు కదా, వ్యవసాయం చేస్తారు కదా. పొలం ఊడ్చేటప్పుడు ఏ రోజు మొదలెడతారండి? మంగళవారం, శుక్రవారం. మిగతా అట్లే మంగళవారం శుక్రవారం పనిచేయదు. కానీ దేనికి పనికొస్తుంది ఇది? ఊడ్పు మొదలెడటానికి. ఊడ్పు మొదలెట్టడం అంటే చిన్న పని అది? అదే చిన్న పని? మరి పనికి మాలిన పని అది? ఉపయోగం పని అది? మరి అంత మంచి పని, ఒక జీవితాన్ని నిలబెట్టే పని, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పని మంగళవారం శుక్రవారం మొదలెట్టచ్చు. కానీ ఇంకో పనిలే మంగళవారం శుక్రవారం. నేనంటాను, మీకు విషమైంది, నాకు పాయసం అవుద్దా? అర్థమవట్లేదు. మీకు విషమైతే నాకు విషమే, నాకు అదేం పాయాసం కాదు. ఒక పనికి శుక్రవారం మంగళవారం మంచిదైనప్పుడు అన్ని పనులకు కూడా ఆ రోజులో మంచియే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రోజును, ఏ దినమును, ఏ గడియను మనుష్యుడు అపవిత్రంగా ఎంచడానికి వీలు లేదా అది ప్రభువు చెప్పాడు. మన వాక్యాలను అనుసరించి నడవాలి. నీ జీవిత ప్రయాణములో, నీ జీవిత గమనములో, నీ జీవిత విధానములో, సమస్తమైన పనుపాటుల్లో వాక్యమునే ఆధారంగా చేసుకుని నీ బ్రతుకును కొనసాగించే వానమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. క్రైస్తవుడు అయితే వాక్యాన్ని అనుసరించి బ్రతుకు, అన్యుడు అయితే అన్యానుసారాలు అనుసరించి బ్రతుకు. ఇలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారు, కానీ ఏం చేశారు? మళ్ళా రాళ్ళు చూని కొట్టడానికి వచ్చారు. మనకులాంటి వాళ్ళు మనం ప్రభువుని నమ్ముతున్నాం, కానీ మన ఇష్టం లేని పని లేదని చెప్తే, మనకు నచ్చని పని లేదని చెప్తే, మనకు నచ్చని మాట ఏదని చెప్తే, అవసరమైతే పాస్టర్ గారిని తిడతాం, సంఘాన్ని వదిలేతాం, అవసరమైతే ప్రార్థన అయినా మానేస్తాం. ఎలాంటి వాళ్ళు మన పరిణితి చెందని క్రైస్తవ్యం మంది. ఈనాటి క్రైస్తవ జీవితానికి ఏది అవసరం అయిపోతుందో తెలుసా? కల్పనా కథలు అవసరం అయిపోయినాయి. ఖండించే బోధ లేదో, ఈ విధమైన ప్రయత్నం, నువ్వు ఈ విధంగా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, క్రైస్తవ జీవితం అంటే ఇది అని చెప్పేది లేదో. ఏం చెప్పాలి? కల్పన కథలు. ఒక 5 కథ పెట్టకథలు చెప్పి ప్రభు నిన్ను దీవించుగాక అనగానే అమ్మయ్య అంత బాగా చెప్పాడు ఒకటి పెట్టక చెప్పాడు. అచ్చకని ఆ పెట్టంట అచ్చకి ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. అయ్యో అమ్మ, నువ్వు బ్రతికే బ్రతుకు సరైనది కాదు అంటే నా గురించే చెప్పే. నువ్వు ఎలాంటి వాడు? యూదులు, నమ్మిన యూదులు అంటాడు. నువ్వు పరిణితి చెందిన క్రైస్తవమేమో కాదు. చాలా మంది ఇలాంటి క్రైస్తవ జీవితాలు, చాలా మంది మందిరాలు మానేసి మందిరాలు మార్చేస్తున్నారు. అది ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, సరిగ్గా చెప్పట్లేదు, ఇంకో ప్రార్థనకి వెళ్దాం. వాక్యం అనేటువంటిది మనల్ని ఖండించేదై ఉండాలి, మనకు బుద్ధి చెప్పేదై ఉండాలి, మనం నడిపించేదై ఉండాలి, మనం బలపరిచేదై ఉండాలి, మనం భద్రపరిచేదై ఉండాలి, మనం స్థిరపరిచేదై ఉండాలి, మనల్ని తప్పుదోవలను తప్పించి మనల్ని సరైన మార్గంలో నడిపించేదై ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఖండితమైన బోధ చెప్తాడో ఆ బోధ వినండి. పిట్ట కథలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళమాకండి, కల్పనా కథలు చెప్పేవారి దగ్గరికి వెళ్ళమాకండి. రాబోయేటువంటి దినాలు, జరుగుతున్నటువంటి దినాలు, అంత్యకాలం ఉన్న అపాయకరమైన దినాలు ఉన్నాం. చాలా తొందరలో దేవుడు రాకడ రాబోతూ ఉంది. ఈ రాకడ వచ్చే లోపలే మనము మన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వాక్యాన్ని వినకపోతే, మనము అంత విన్న తర్వాత, సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ప్రార్థనలు ఎరిగిన తర్వాత, ప్రార్థన చేయడం నేర్చుకున్న తర్వాత, అన్నీ అయిన తర్వాత నరకానికి పోతాం మనం.
మన బ్రతుకులు దేని మీద కట్టుకోవాలండి? చెప్పట్లేదు, వాక్యం మీద కట్టుకోవాలి. వాక్యాన్ని గ్రహించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటామో, వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకుంటూ ఉంటామో, వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకుంటూ ఉంటామో, మనము ప్రభువునికి శిష్యులుగా మారిపోతాం. ఆమేన్. ప్రభుకి ఏమైపోతాం? మనం శిష్యులుగా మార్చబడతాం. ఒక సాధారణ క్రైస్తవ జీవితంలో నుంచి శిష్యులకు క్రైస్తవ జీవితంలోనికి వచ్చేస్తాం. శిష్యులు అంటే ఎవరో తెలుసా? ప్రభు వారు ఏదో మాట్లాడితే రాళ్ళిచ్చి కొట్టేయడం కాదల్లా. సైతానా వెనకపా అంటే పేతురు ఏం చేశాడండి? ప్రభు వారు గద్దిస్తే పేతురు గద్దింపుని స్వీకరించి యేసు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గద్దింపుని స్వీకరించిన వాడు శిష్యుడు. అంతేకాదు తమ యొక్క జీవితంలో సమస్తమును సర్వమును విడిచిపెట్టి యేసు వెంట నడిచిన వాడు శిష్యుడు. యేసు కోసం తమ సర్వాన్ని విడిచిపెట్టగలిగిన వాడు శిష్యుడు. ఈరోజు నన్ను మాట చదివినామండి, నువ్వు సాధారణమైన క్రైస్తవుడువా, శిష్యునికపు క్రైస్తవుడువా అంటే, ఒకవేళ నువ్వు శిష్యుడిగా ఉండగలిగితే క్రీస్తు కొరకు నువ్వేం వదిలిపెట్టుకోగలుగుతున్నావు? యేసువారి శిష్యులు ఆఖరికి వారి ప్రాణాన్ని విడిచిపెట్టుకోవడానికైనా చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు. మరి ఈరోజు నువ్వు యేసు కోసం ఏం చేయగలుగుతున్నావు? ఏం వదిలిపెట్టగలుగుతున్నావు? ఇంటి నిండా డబ్బులు ఉంటాయి, దేవుని పని చేద్దామంటే ఒక రూపాయి ఇరిపే మనసు లేదు. నువ్వు సాధారణ క్రైస్తవుడు, నువ్వు దేవునికి ఏమీ చేయలేవు. దేవుడి కొరకు నువ్వు బ్రతకలేవు. దేవుడి కొరకు సర్వాన్ని విడిచిపెట్టలేవు. యేసువారి శిష్యుడు అట్లా కాదు. యేసు కొరకు తమ సర్వాన్ని విడిచిపెట్టేశారు. తమ వాడలను విడిచిపెట్టారు, తమ నావలను విడిచిపెట్టారు, తమకున్న వ్యాపారాలు విడిచిపెట్టారు, తమకున్న వలలు విడిచిపెట్టారు, తమ కుటుంబాలను విడిచిపెట్టారు. సమస్తమును విడిచిపెట్టి యేసు వెంట నడుచుకుంటూ యేసు కొరకు తమ జీవితాన్ని అర్పించగలిగారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలో శిష్యునికపు క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరమైనదండి. యేసువారి శిష్యుడిగా ఉండేవాడి గురించి ప్రభువు చెప్తాడు, ఎవరైనా నా శిష్యుడిగా ఉండాలనుకుంటే తను తగ్గించుకోవాలంటాడు. అంతేకాదు వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటాడు. సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? దాని అర్థం సిలువ ఎత్తుకుని రావడం అంటే ఏంటండి? చావడానికి సిద్ధంగా రమ్మని అర్థం. ఎలాగా? చావడానికి సిద్ధంగా ఉండి రమ్మని అంటే ప్రతిరోజు చావడానికి సిద్ధంగా ఉన్నవాడి వలే చావడానికైనా ఇష్టపడిన వాడివై క్రీస్తులోనికి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు కొరకు చనిపోవడానికైనా, క్రీస్తు కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టమైన క్రైస్తవ్యంలోనికి నువ్వు రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, క్రీస్తు కొరకు నువ్వేం విడిచిపెట్టగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం సాధించగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆయన వెంట నడవగలుగుతున్నావా? ఆయనతో ఉండగలుగుతున్నావా? అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులకు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అదంటాడు, మీరు అప్పుడు సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. నేనంటాను, సత్యమును గ్రహించిన క్రైస్తవులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు ముగ్గురు చూడండి, వినండి. యేసువారితో తిరిగినటువంటి యోధా ఇస్కరియోతు ఉన్నాడు. యేసువారితో యోధా ఇస్కరియోతు తిరిగాడు. యోధా ఇస్కరియోతు యేసువారిని ఏం చేశాడండి? అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు? 30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడండి? అమ్మేడే గల కారణం ఏంటి? ధనాశ ఒకటి. ఇంకో మాట చెప్పరా? యోధా యేసుప్రభుని అమ్మేడే గల కారణం యోధా యేసువారిని ఎలా చూశాడంటే ఒక రాజ్యాధికారం ఇచ్చేవాడిగా చూశాడే తప్ప యేసువారిని పేతురు చూసినట్లుగా, ఇతర స్నేహితులు చూసినట్లుగా, ఇతర శిష్యులు చూసినట్లుగా యేసువారిని దేవునిగా కానీ దైవ కుమారుడిగా కానీ చూడలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. యేసువారిలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. యేసువారిని చూశాడు కానీ, యేసువారితో 3 సంవత్సరాలు ఉన్నాడు కానీ యేసువారిలో ఉన్న సత్యాన్ని, అసలు విషయాన్ని
గ్రహించలేకపోయాడు. వీడేమనుకున్నాడో ఆ కోణంలోనే యేసువారిని చూస్తున్నాడు అంతే. మనం ఏమనుకుంటే ఆ కోణంలో యేసయ్యను చూడడం కాదు. యేసువారు తన గురించి తను ఏం చెప్పాడో ఆ కోణంలో యేసయ్యను వెతుక్కోవాలి. అంటే మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసువారు అని అంటాడు తన శిష్యుల కోసం. మొదటి వచనాల్లో యేసువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత ఆయన అద్దరికి వెళ్తాడు. అద్దరికి వెళ్తే చాలా మంది ఆయన వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వచ్చిన తర్వాత మీరు క్షయమైపోయేటువంటి ఆహారం కోసం వెతుక్కుంటున్నారు, మీకు కావాల్సింది ఇది కాదు, మీరు ఈ శరీరం తింటే ఈ ఆహారం తింటే చచ్చిపోతారు, కానీ మీరు తినాల్సినటువంటి ఆహారం మరొకటి ఉంది. ఏంటి ఆహారము? నా శరీరము, నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తినండి, ఇది మీకు జీవాన్ని ఇస్తుంది, ఇది నిత్య జీవాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈయన శరీరాన్ని మనం ఎలా తినగలం, ఈయనతో మనం ఎలా ఉండగలం, ఆయన రక్తాన్ని ఎలా త్రాగగలం అని చెప్పి యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. యేసు ప్రభువు అన్నారు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, ఇది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈ రక్తాన్ని ఎవడు తింటాడు, ఈయన శరీరాన్ని ఎవడు తింటాడు, ఈ రక్తాన్ని ఎవడు తాగుతాడు, ఇది విడ్డూరమైనటువంటి మాట కదా అని చెప్పి ఆయనను విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చూడండి 6వ అధ్యాయం చూద్దాం, ఆ మాట చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయంలో 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎలాగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. కారణం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాట. వీళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఎక్కడుంది? 5 రొట్టెలు ఆ అన్నం మీదే ఉంది, ఆ భోజనం మీదే ఉంది. ప్రభువారు చెప్తున్నాడు, అది కాదురా బాబు, తినాల్సిందే, మరి ఇంకా శ్రేష్టమైన ఆహారం ఉంది, జీవాహారం ఉంది. మన్నాను తినిపోయిన పితరులు చచ్చిపోయినట్టు కాదు, ఈ ఆహారం తింటే నిరంతరం బ్రతుకుతాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు, నిత్యము బ్రతుకుతాడు, నిత్యరాజ్యములో ఉంటాడు అని చెప్తే వీళ్ళకి ఆ మాట చెప్పట్లేదు, అర్థం కాలేదు, సత్యాన్ని గ్రహించలేకపోయారు. అందువలన అందులో చాలా మంది యేసయ్యను విడిచిపెట్టేశారు. నన్ను ఈ మాట చెప్పరామండి, మీలో సత్యమును గ్రహించలేకపోతే మీరు స్వతంత్రులుగా ఉండలేరు. మీరు సత్యమును గ్రహించకపోతే క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగలేరు. మీరు సత్యమును గ్రహించకపోతే, వాక్య సారాంశాన్ని మీరు నేర్చుకోకపోతే, క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు క్రీస్తులో నిలకడగా ఉండలేరు. నా మాట అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఒక విషయం అంటే మీకు అర్థం అవడానికి 2-3 చిన్న ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణలు మాత్రమే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సత్యం అంటే ఏంటో విషయం చెప్తాను. యేసయ్యను నమ్ముకున్నారు మీరు. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాం మనం? యేసువారిని ఎందుకు నమ్ముకున్నాం? యేసువారిని ఎందుకు నమ్ముకున్నామంటే అప్పులు తీరుతాడని, రోగాలు పోతాయని, లేకపోతే మరొకటి చెప్తాం. ఇది సాధారణ క్రైస్తవ్యం. పరిణితి చెందిన క్రైస్తవం యొక్క సమాధానం ఏముంటుందో తెలుసా? ఆయన నిత్య జీవమును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముగిస్తాను. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు, 2 కొడుకులు. ఇద్దరు కొడుకులైతే ఒక కొడుక్కి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ బలహీనతలో ఉన్నప్పుడు ఎవడో చెప్పాడట, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య నీ కొడుకుని బాగు చేస్తాడని. వెంటనే ఈయన తన బిడ్డను తీసుకుని అప్పటి వరకు మడికట్టి పూజలు చేసేవాడు. వెంటనే ఆ బిడ్డ కోసం, బతకడం కోసం, బిడ్డ కోసం అని ఆ బిడ్డను తీసుకుని సాలలన్నీ తిరగడం మొదలెట్టాడు, మందిరాలకి వెళ్ళడం మొదలెట్టాడు, సేవకుల దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాడు, పాస్టర్ల చేత ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు. సంవత్సరం గతించింది, బిడ్డ జీవితం బాగుపడలేదు. 2 సంవత్సరాలు గతించింది, బిడ్డ బాగుపడలేదు.
3 సంవత్సరాలు గతించింది, బిడ్డ బాగుపడలేదు. 4 సంవత్సరాలు గతించింది, బిడ్డ ఆరోగ్యం కుదుట పడలేదు. ఒకసారి ఒక ఆయన అడిగాడట, నీ బిడ్డ బాగుపడతాడని మందిరానికి వెళ్ళావు కదా, నీ బిడ్డ బాగుపడతాడని చర్చికి వెళ్ళావు కదా, నీ బిడ్డ ఏమీ బాగుపడలేదు కదా, ఇంకెందుకు వెళ్తున్నావు చర్చికి అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, తండ్రి అన్నాడట, నా బిడ్డకు రోగం వచ్చిందన్నమాట నిజమే, నా బిడ్డ చచ్చిపోతాడన్న మాట నిజమే, నా బిడ్డ ఆ రోగం వచ్చుండకపోతే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవాడిని కాదు. హల్లెలూయా. నా బిడ్డకు ఆ రోగం వచ్చుండకపోతే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవాడిని కాదు. నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డకు వచ్చినటువంటి రోగం తగ్గకపోయినా పర్వాలేదు. హలో, నా మాట అర్థమవుతుందా మీకు? నా బిడ్డకు వచ్చిన రోగము తగ్గకపోయినా పర్వాలేదు. ఒకవేళ నా బిడ్డ చనిపోతా, రోగంతో చనిపోయినా నా ప్రభుతో ఉంటాడు. తర్వాత కొన్నాళ్ళకి నేను చనిపోతాను, నేను నా ప్రభుతో ఉంటాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతను సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితంలో నుంచి సంపూర్ణమైన పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాడు. నా మాట మీకు అర్థమవుతుందా? పిల్లలతో ఆడుకుంటున్నారా? సాధారణమైన క్రైస్తవ జీవితంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాడు. పరిణితి చెందిన క్రైస్తవ జీవితం అంటే తెలుసా? ఇహలోక సంబంధమైన విషయాల కోసం ఆశ పెట్టుకోదు, ఇహలోక సంబంధమైన ఈ విషయాల మీద మనస్సు పెట్టదు, ఈలోక సంబంధమైన భోగముల కోసం మనస్సు పెట్టుకోదు, రోగాల కోసం మనసు పెట్టుకోదు, ఆశలు ఇక ధనం మీద ఆశ పెట్టుకోదు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా తన బ్రతుకును క్రీస్తు కొరకు అప్పగించడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తులున్నా పోయినా, ఈ లోకంలో రోగాలు ఉన్నా పోయినా, ఈ లోకంలో రోగాల చేత పీడింపబడుతున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసయ్యను విడిచిపెట్టకుండా యేసయ్యతో బ్రతకడానికి ఇష్టపడుతుంది పరిణితి చెందిన క్రైస్తవ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేటి క్రైస్తవులు చాలా మంది బాప్తిసాలు పొందారు, మందిరాలకు వస్తారు, చాలా మంది మధ్యలో మానేస్తుంటారు. కారణం ఏంటి తెలుసా? ఇది సాధారణ క్రైస్తవ్యం, సాధారణ క్రైస్తవ్యం. వీళ్ళకేంటి? కడుపు నొప్పి తగ్గితే ప్రార్థనకు వస్తారు, మోకాలు నొప్పులు తగ్గితే ప్రార్థనకు వస్తారు, మరలా కానీ మోకాలు నొప్పి తగ్గిందనుకో, వచ్చేసిందనుకో ప్రార్థన మానేస్తారు. సమస్యల కోసం ప్రార్థనకు వస్తారు, సమస్యలు తీరిపోతే ప్రార్థన మానేస్తారు. ఒకవేళ సమస్య మరలా వచ్చిందనుకోండి దేవుడిని తిట్టుకుంటారు. ఇలాంటి వారు క్రైస్తవ జీవితంలో మందిరంలో స్థిరంగా ఉండలేరు. ఇది సాధారణమైన క్రైస్తవ జీవితం. అదే పరిపక్వత చెందిన పరిణత చెందిన క్రైస్తవ జీవితంలో ఇహలోక సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టక ప్రభువు మీదే, పైనున్న వాటి మీదే మనస్సు ఉంచుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు మంచి ఉదాహరణ చెప్పరా? యేసు వారు వచ్చి అక్కడ ఉదాహరణ చెప్పారు. ధనవంతుడైనటువంటి ఒకడు, తర్వాత బీదవాడైన లాజరు. బీదవాడైనటువంటి లాజరు ఆ యొక్క చిల్లిపోయినటువంటి బట్టలు వేసుకుని శరీరం అంతా పుండ్లతోనూ శరీరం అంతా గాయాలతో ఉండేవాడట. ధనవంతుడైనటువంటి వాడు ఇంట్లో సుఖభోగాలు అనుభవిస్తూ చక్కటి ఆహారాన్ని తింటూ ఉండేవాడట. ఆ ధనవంతుడు పడేసినటువంటి అన్నాన్ని లాజరు తెచ్చుకుని తింటూ ఉండేవాడట. జాగ్రత్తగా వినా, ధనవంతుడు తిని పడేసిన ఆహారాన్ని లాజరు తెచ్చుకుని తింటూ ఉండేవాడు. కానీ లాజరు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు. లాజరు చనిపోయాడు, ఎక్కడున్నాడండి? దేవదూతల చేత కొనుక్కోబడ్డాడట, పరలోకంలో ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. వాడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇహలోక సంబంధమైనటువంటి భోగాలు లేవు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం లేదు, ఇహలోక సంబంధమైన కోరికలు తీరలేదు, ఇహలోక సంబంధమైన గృహం లేదు, ఇహలోక సంబంధమైనటువంటి ఏ విధమైన ఆరోగ్యం లేదు, ఏ పరిస్థితి బాగలేదు లాజరుదే. ఆఖరికి ధనవంతుడి ఇంట్లో పనిచేసేటువంటి ఒక పనివాడి వల్ల కూడా అతని జీవితము లేదు. ఇహలోకంలో అతనికి ఏమీ లేకపోయినా తన గురి అంతా ఎక్కడ నిలబెట్టుకున్నాడు?
పరలోకమందు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్నాడు, పైనున్న వాటి మీద గురి పెట్టుకున్నాడు కనుక ఈ లోకంలో ఏమీ అనుభవించకపోయినా సమస్తమును పరలోకంలో అనుభవించడానికి ప్రభు చేత కొనుక్కోబడ్డాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటున్నాడు, ఇహలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టద్దు, ఇహలోక సంబంధమైన విషయాల మీద ప్రభువుని ఆశ పెట్టుకోవద్దు. ఆయన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్య సత్యాలను గ్రహించండి, వాక్య సారాంశాలను గ్రహించండి. కానీ వాక్యం ఏదో వాక్యాన్ని వింటున్నాం, ఏదో మందిరానికి వచ్చాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుని మన ఇష్టానుసారంగా ఉండొద్దు, మీ ఇష్టానుసారంగా బ్రతకొద్దు, లేక లోకానుసారంగా బ్రతకొద్దు. క్రీస్తులోనికి వచ్చిన మీరు క్రీస్తు వాక్యం అనుసరించి బ్రతకగలిగితే క్రీస్తును పోలి నడవగలుగుతారు, క్రీస్తు పోలికలో జీవించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క మహిమైశ్వర్యం చెప్పారు, ఈ లోకంలో మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. క్రీస్తు వారి మహిమైశ్వర్యం చెప్పారు, ఆయన గాయపడ హస్తము చేత మీ రోగములన్నిటినీ ప్రభు కడిగి వేస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ నేను ఏది ఉన్నా లేకపోయినా ప్రభువును మాత్రం విడిచిపెట్టద్దు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నేనంటాను, ఒక సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ఒక్కొక్క మెట్టుకి పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోనికి మనం వచ్చుదుము గాక. పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించుదుము గాక. పరిపక్వత జీవితం చెందినటువంటి క్రైస్తవ బ్రతుకును మనం బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కోరికల కోసం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభుతో మనం జీవించుదుము గాక. ఈ లోక సంబంధమైన ఆశల కోసం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభుతో నిలుచుదుము గాక. తల వంచండి, ప్రార్థించుదాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రం. నేను వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి అయ్యా. మీ దయలో మమ్మల్ని భద్రపరచండి. శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, బలమును, భద్రత మీరు దయచేయండి నాయన. మీ కృపాక్షేమముల చేత నడిపించండి. శాంతి, సమాధానం దయచేయండి. నీ వాక్యము చేత నీ బిడ్డలు బలపరచడం నీకు స్తోత్రం. మేము ఎక్కడున్నామో తెలుసుకున్నాం. పరిణితి చెందిన క్రైస్తవులు లేవేమో, అయా మేము పరిణితి చెంది పరిపక్వత చెంది మెచ్యూర్డ్ క్రిస్టియానిటీలోనికి, అయా యువతండి పరిపూర్ణమైన క్రైస్తవ జీవితంలోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే క్రైస్తవ జీవితాన్ని మాకు దాయించాలి ఆయన. నీ కృపను మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొంది నీ ఆత్మను బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా నీ వాక్యం వినే ప్రతి కుటుంబాల్లోనైనా నీ పరలోక దీవెనలను అనుగ్రహించండి, పరలోక మహిమ అనుగ్రహించండి, పరలోక ఆశీర్వాదాలను అనుగ్రహించండి, పర సంబంధమైన దీవెనతో నింపండి ప్రభువా. భూమి మీద ఉన్న వాటికి పైగాక పైనున్న వాటి మీద, పరమందున్న వాటి మీద మనసు పెట్టుకుని జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి,
మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.